మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. దిస్ ఈస్ హైమా. సో ఈరోజు మనం తెలంగాణ హైకోర్టు అలాగే డిస్ట్రిక్ట్ కోర్టు ఎగ్జామ్ యొక్క 17 రకాల పోస్టులు అనేవి ఉన్నాయి. సో మొత్తం ఎన్ని పోస్టులు అన్నీ ఉన్నాయి? మొత్తం 17 రకాల పోస్టులు అనేవి ఉన్నాయి. సో వాటిలోని ప్రతి ఒక్కరు అడిగేది ఏంటంటే క్వాలిఫై మార్క్స్. సో క్వాలిఫై మార్క్స్ అనేవి ఎలా ఉంటాయి, ఎంత పర్సెంటేజ్ ఉంటుంది అనేది చాలా మందికి డౌట్ వస్తుంది. సో ఆ యొక్క పూర్తి డీటెయిల్స్ అనేది మనం ఈ యొక్క వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అయితే మొత్తం ఈ యొక్క 17 రకాల పోస్టులు ఉన్నాయి కదా. సో ఈ 17 రకాల పోస్టులోని ఇందులోని 13 పోస్టులు మాత్రమే రిటర్న్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. మిగతా 4 వీటికి రిటర్న్ ఎగ్జామ్ అనేది ఉండదు. సో వాళ్ళకి స్కిల్ టెస్ట్ మాత్రమే ఉంటుంది. అది కాపీస్టు, టైపిస్టు, స్టెనోగ్రాఫర్ అలాగే కోర్టు మాస్టర్. సో ఈ 4టికి మాత్రం కేవలం స్కిల్ టెస్ట్ మాత్రమే ఉంటుంది, రిటర్న్ ఎగ్జామ్ అనేది ఉండదు. మిగతా 13 రకాల పోస్టులకు మాత్రం ఖచ్చితంగా రిటర్న్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. అయితే ఈ 13 రకాల పోస్టులు అన్నాం కదా. అయితే ఈ 13 రకాల పోస్టుల్లోని 3టికి, సో 3 ఎగ్జామ్స్కి మాత్రమే ఆఫీస్ సబార్డినేట్ డిస్ట్రిక్ట్కి అలాగే హైకోర్టుకి అలాగే ప్రాసెస్ సర్వర్. సో ఈ 3టికి మాత్రం ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది కేవలం ఈ 3 పోస్టులకు మాత్రమే ఓఎంఆర్ బేస్డ్ ఉంటుంది. మిగతా 10 రకాలు, ఇంకా 10 ఉన్నాయి కదా. సో మరి 10 వాటికి సిబిటి అనేది ఉంటుంది. సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సో ఈ 10 పోస్టులకు మాత్రం సిబిటి అనేది ఉంటుంది. ఓకే, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో మిగతా వాటికి ఓఎంఆర్ బేస్డ్ మాత్రమే ఉంటుంది. ఓకే, అయితే ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నాం అయితే వీళ్ళకి ఇందులోని క్వాలిఫై అనేది ఉంటుంది. సో ప్రతి ఒక్క ఎగ్జామ్కి కూడా మినిమం క్వాలిఫై అనేది ఉంటుంది. లైక్ మనం దాన్ని పాస్ మార్క్ అని అంటాం. మనం 10th రాస్తాం, ఇంటర్ రాస్తాం. సో వాటిలో మినిమం 100 మార్క్స్ ఎగ్జామ్ ఉండేటప్పుడు సో 35 మార్క్స్ అనేది పాస్ మార్క్ అనేది ఉంటుంది. సో సేమ్ ఆ ఎగ్జామ్ లాగే వీటికి కూడా మినిమం క్వాలిఫై అనేది ఉంది. అయితే ఇక్కడ క్వాలిఫై అవుతారు. సో ఈ యొక్క మినిమం పాస్ మార్క్ అని చెప్పాం కదా. సో వాటిలోని క్వాలిఫై అయిన వారిలో హైయెస్ట్ అంటే ఎక్కువ మార్క్స్ వచ్చే వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళని 1:3 రేషియోలో వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. ఓకే, సో అయితే ఎవరిని చేస్తారు, ఎన్ని మార్క్స్ రావాలి, మినిమం క్వాలిఫై ఎంత, సో ఆ యొక్క పూర్తి వివరాలన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ప్రతి ఒక్కరికి డౌట్ వస్తుంది. సో నాకు హైయెస్ట్ మార్క్స్ వచ్చాయి కానీ నాకు ఉద్యోగం రాలేదు, కానీ వేరే కమ్యూనిటీ వాళ్ళకి తక్కువ మార్క్స్ వచ్చింది అయినా సరే వాళ్ళకి ఉద్యోగం వచ్చింది. లైక్ ఇప్పుడు ఓపెన్ కేటగిరీలోని తనకి ఎక్కువ మార్క్స్ వచ్చాయి కానీ తనకి ఆ పర్పస్లో ఉద్యోగం అనేది రాదు. అదే వేరే కమ్యూనిటీలో ఓకే, లైక్ బీసీ కానీ ఎస్సీ కానీ ఆ కమ్యూనిటీస్లో తక్కువ మార్క్స్ వచ్చినా వాళ్ళకి ఉద్యోగం వచ్చింది. ఇది ఎలా వచ్చింది అని చెప్పి చాలామంది కొంచెం కన్ఫ్యూజింగ్ అన్నారు కదా. సో దాని యొక్క పూర్తి యొక్క వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ ఈ యొక్క డీటెయిల్స్ అనేది మరి ఇంకా ఏ యూట్యూబ్ ఛానల్లో కానీ ఏ ప్లాట్ఫామ్ దగ్గర కానీ మీకు దొరకదు. సో దాని యొక్క పూర్తి వివరాలు నేను మీకు క్లియర్గా, సో ఇప్పటి వరకు 2018, 2022, 2023లో ఎగ్జామ్ అనేది జరిగింది. సో ఆ యొక్క స్టూడెంట్స్ని అంటే మన ఛానల్ నుంచి ఆఫీస్ సబార్డినేట్ 300+ మెంబర్స్ మన దగ్గర నుంచి ఉద్యోగం సాధించిన వాళ్ళు ఉన్నారు. సో అందులో చాలామంది స్టూడెంట్స్ చెప్పారు, సార్ ఎన్ని మార్క్స్ వస్తాయి, సో ఎవరిని క్వాలిఫై చేస్తారు, ఎలా చేస్తున్నారు అనేది మనకి చాలామంది స్టూడెంట్స్ చెప్పడం జరిగింది. సో వాటన్నిటిని అనలైజ్ చేసి మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను, అర్థమయ్యే విధంగా చెప్తాను. కానీ దయచేసి మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు ప్లీజ్ చూడండి. ఓకే, సో ప్లీజ్ బిఫోర్ గోయింగ్ టు డీటెయిల్ అనాలిసిస్ ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. లెట్స్ బిగిన్ ది క్లాస్. మేజర్గా నేను 3 పాయింట్స్ చెప్తాను. సో ఈ 3 పాయింట్స్ మాత్రం వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, సో అందులో ఫస్ట్ పాయింట్ చూడండి. పాయింట్ నెంబర్ 1 పాస్ మార్క్. సో పాస్ మార్క్ ఇందాకే చెప్పాం, పాస్ మార్క్ అనేది ప్రతి ఒక్క ఎగ్జామ్లో ఉంటుంది, మినిమం క్వాలిఫై. ఓకే, సో మినిమం క్వాలిఫై అనేది ఉంటుంది. అలా అని ఉద్యోగం వచ్చేస్తుంది అంటే ఉద్యోగం రాదు, అలాగని రాదు అంటే ఎందుకు రాదు, సో అది చెప్తాను. ఓకే, సో ఫస్ట్ ఓసీ అలాగే ఈడబ్ల్యూఎస్, బీసీ, ఎస్సీ, ఎస్టీ అలాగే పిహెచ్. సో ఒక్కొక్క కమ్యూనిటీకి మార్క్స్ వెయిటేజ్ అనేది ఎంత పర్సెంటేజ్ ఉంటుంది. కొంతమంది అంటే ఒక్కొక్క ఎగ్జామ్ మొత్తం 17 రకాల పోస్టులు ఉన్నాయి కదా. సో ఈ 17 రకాల పోస్టుల్లోని ఒక ఎగ్జామ్ అనేది 40 మార్క్స్కి ఉంటుంది, ఇంకొక ఎగ్జామ్ 45 మార్క్స్కి ఉంటుంది, ఇంకొకటి 50 మార్క్స్కి ఉంటుంది, 90 మార్క్స్కి ఉంటుంది, అలాగే 100 మార్క్స్ కూడా ఎగ్జామ్. అంటే ఆ యొక్క
ఎగ్జామ్ని బట్టి అంటే దాని మార్క్స్ వెయిటేజ్ని బట్టి ఒక్కొక్క పోస్ట్ ఒక్కొక్క విధంగా ఉంటుంది. అందులోని ఇప్పుడు ఓడబ్ల్యూఎస్ అండ్ ఈడబ్ల్యూఎస్కి ఓకే ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్కి 40% ఎంత ఉండాలండి? 40% అనేది మార్క్స్ అనేది వాళ్ళకి వచ్చి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 100 మార్క్స్ అనుకోండి, పేపర్ అనేది 100 మార్క్స్కి అయినప్పుడు 40% అంటే ఎంత? 40 మార్క్స్ మినిమం క్వాలిఫై. అలాగే బీసీ వాళ్ళకి 35% అంటే 100 మార్క్స్కి 35 మార్క్స్ అనేది వాళ్ళకి వచ్చి ఉండాలి. ఎస్సీ ఎస్టీ పిహెచ్ సో 30% లైక్ 30 మార్క్స్. సో వీళ్ళకి 100 మార్క్స్ వచ్చిన దానికి నేను చెప్తున్నాను. సో ఇంకా రిమైనింగ్ ఇక్కడ 40 మార్క్స్ 45 సో వాటికి కూడా ఇప్పుడు నేను క్లియర్గా అర్థమయ్యే విధంగా చెప్తాను. స్కిప్ చేయకుండా ఎన్ని మార్క్స్ రావాలి అలా అని మినిమం క్వాలిఫై అయితే ఉద్యోగం వచ్చేస్తుందంటే రాదు. ఓకే, సో దాని యొక్క డీటెయిల్ అనేది చెప్తాను. సో ముందుగా చూడండి డిస్ట్రిక్ట్ కోడ్. సో డిస్ట్రిక్ట్ కోడ్లో మొత్తం 6 రకాల పోస్టులు అనేవి ఉన్నాయి. ఆఫీస్ సబార్డినేట్, ప్రాసెస్ సర్వర్, ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ అండ్ జూనియర్ అసిస్టెంట్. సో మొత్తం ఈ 6 రకాల పోస్ట్. అయితే ఈ 6 రకాల పోస్ట్ అనేది ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధంగా ఉంది. ఆఫీస్ సబార్డినేట్, ప్రాసెస్ సర్వర్కి ఎన్ని మార్క్స్? 45 మార్క్స్కి ఎగ్జామ్ అనేది ఉంది. ఇంకో 5 మార్క్స్ మనకు తెలుసు. ఇంకో 5 మార్క్స్ అనేది ఇంటర్వ్యూ ఉంటుంది. ఓకే, సో ఎగ్జామినర్, అలాగే రికార్డ్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్. సో వీటికి 100 మార్క్స్కి రిటర్న్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. అయితే ఇప్పుడు ఓసీ అలాగే ఈడబ్ల్యూఎస్ సో వీళ్ళకి ఎంత పర్సంటేజ్? 40%. ఎంత పర్సంటేజ్ అండి? 45 మార్క్స్కి 45 మార్క్స్కి ఎగ్జామ్. వీళ్ళకి 40% అంటే ఎంత? 18 మార్క్స్. సో వీళ్ళు ఓసీ ఈడబ్ల్యూఎస్కి కేవలం 18 మార్క్స్ వాళ్ళకి మినిమం క్వాలిఫై ఓపెన్ కేటగిరీలో. ఓకే, సో ఆఫీస్ సబార్డినేట్ అలాగే ప్రాసెస్ సర్వర్. అలాగే బీసీ 16 మార్క్స్ మినిమం క్వాలిఫై. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి పిహెచ్ వాళ్ళకి 13.5 13.5 మార్కులు వీళ్ళకి వచ్చి ఉండాలి. అప్పుడు వాళ్ళు క్వాలిఫై అవుతారు నెక్స్ట్ జరిగేటువంటి ప్రొసీజర్కి. ఓకే, అలాగే నెక్స్ట్ సో వీటికి చూడండి 100 మార్క్స్లోని 40 మార్క్స్ ఓసీ అలాగే ఈడబ్ల్యూఎస్కి 40% అంటే 40 మార్క్స్. సో వీటికి 35% మార్క్స్. సో 30 మార్క్స్ అది 30% అంటే 30 మార్క్స్ అనేవి ఈ యొక్క కమ్యూనిటీలో ఒక్కొక్క దానికి ఈ రకంగా ఉంటుంది ప్రాసెస్ అనేది. ఓకే, అర్థమైందా? ఇప్పుడు నెక్స్ట్ మనం డిస్ట్రిక్ట్ కోడ్ తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ ఇప్పుడు మన ఎగ్జామ్ అనేది ఉంటుంది, కేవలం స్కిల్ టెస్ట్ ఉంటుంది. సో వాటికి ఏ రకంగా ఉన్నది అన్నది కూడా ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం. సో క్లియర్గా అర్థమైంది కదా ఇప్పుడు చెప్పింది. ఎగ్జామ్లో మినిమం పాస్ మార్క్ అలానే మరీ బార్డర్ దగ్గరికి కాదు. సో కొంచెం ఎక్కువ మార్క్స్ తెచ్చుకుంటే టాప్ లిస్ట్లో మీరున్నారనుకోండి, సో మీకు ఉద్యోగంలో అవకాశం వచ్చే అవకాశం ఉంది. అయితే ఎంత పర్సంటేజ్ మనకు హయ్యెస్ట్ మార్క్స్ స్టేట్లో కానీ డిస్ట్రిక్ట్లో కానీ హయ్యెస్ట్ మార్క్స్ వస్తుంది కదా. సో అందులో హయ్యెస్ట్ మార్క్స్ వచ్చే వాళ్ళని 1:3 రేషియోలో ఖచ్చితంగా తీసుకుంటారు. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు డిస్ట్రిక్ట్ కోర్టులో సో టైపిస్ట్, కాపీస్ట్, స్టెనోగ్రాఫర్. సో ఇది హైకోర్టు కోర్ట్ మాస్టర్. అయితే వీళ్ళకి 100 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. అయితే కోర్ట్ మాస్టర్కి 90 మార్క్స్కి. ఓసీ అలాగే ఈడబ్ల్యూఎస్కి 40. సో 100కి 40 ఈ మూడిటికి 40. సో 90కి 36. సేమ్ ఇది కూడా అంతే 40%. ఈడబ్ల్యూఎస్ అలాగే ఓసీకి 40%, బీసీకి 35%, ఎస్సీ ఎస్టీ పిహెచ్కి 30%. సో 35 మార్క్స్ 31.5 దేనికి? కోర్టు మాస్టర్కి 31.5 అనేది వచ్చి ఉండాలి. సో వాళ్ళు క్వాలిఫై. అలాగే ఎస్సీ ఎస్టీ పిహెచ్కి 30 మార్క్స్ అలాగే కోర్ట్ మాస్టర్కి 27 మార్క్స్ అనేవి వాళ్ళకి మినిమం క్వాలిఫై. సో వాళ్ళకి వచ్చి ఉండాలి. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు హైకోర్టు. సో మనం డిస్ట్రిక్ట్ కోర్ట్ తెలుసుకున్నాం, అలాగే స్కిల్ టెస్ట్ తెలుసుకున్నాం. మరి హైకోర్టులోని మొత్తం ఎన్ని రకాల పోస్టులు ఉన్నాయి? 7 రకాల పోస్టులు అనేవి ఉన్నాయి. ఆఫీస్ సబార్డినేట్, ఎగ్జామినర్, టైపిస్ట్, కాపీస్ట్, కంప్యూటర్ ఆపరేటర్, సిస్టమ్ అసిస్టెంట్ అలాగే అసిస్టెంట్. సో మొత్తం ఈ 7 రకాల పోస్టులని క్వాలిఫై అనేది ఎంత ఉంటుంది? సో ఆఫీస్ సబార్డినేట్ 45 మార్క్స్కి ఎగ్జామ్, టోటల్ 45. అలాగే ఎగ్జామినర్కి 90, టైపిస్ట్కి 40, కాపీస్ట్కి
సో ఈ రెండింటికి 40. ఓకే, కంప్యూటర్ అసిస్టెంట్కి 90, సిస్టమ్ అసిస్టెంట్కి 50, అసిస్టెంట్కి 90 మార్క్స్. సో అయితే ఓసీ అలాగే ఈడబ్ల్యూఎస్కి 40%, 35% అండ్ 30%. ఓకే, ఆఫీస్ సబార్డినేట్లో 18 మార్క్స్ వచ్చి ఉంటే సరిపోతుంది, మినిమం క్వాలిఫై. 35% బీసీ వాళ్ళకి, అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ పిహెచ్ వాళ్ళకి 13.5 మార్క్స్ అనేవి వచ్చి ఉండాలి. ఓకే, అలాగే ఎగ్జామినర్, సో ఎగ్జామినర్కి, కంప్యూటర్ అసిస్టెంట్కి, అలాగే అసిస్టెంట్కి, సో ఈ మూడింటికి 90 మార్క్స్కి ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో ఎగ్జామ్ అనేది ఉంటుంది 36 ఓసీ అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి. అలాగే బీసీ వాళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చి ఉండాలి? 31.5. ఓకే, సో వాళ్ళకి ఆ మార్క్స్ వచ్చి ఉంటే చాలు, వాళ్ళు క్వాలిఫై. సో అలాగే 27 బీసీ వాళ్ళ, ఎస్సీ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ అండ్ పిహెచ్ వాళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చి ఉండాలి? 27 మార్క్స్ వచ్చి ఉంటే సరిపోతుంది. ఓకే, సో ఇంక రిమైనింగ్ ఏంటి? టైపిస్ట్, కాపీస్ట్. సో టైపిస్ట్ కాపీస్ట్కి వాళ్ళకి 40 మార్క్స్కి ఎగ్జామ్. సో 16, 14 అండ్ 12. ఓకే, క్లియర్గానే ఉంది కదా, ఒక్కొక్కరికి ఎన్ని మార్క్స్ రావాలి? సో కమ్యూనిటీ బేస్డ్ ఇక్కడ క్లియర్గా ఉంది. ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్, బీసీ మొత్తం అందరు, బీసీఏ, బీసీబీ, బీసీసీ, సో వాళ్ళందరూ ఈ కమ్యూనిటీలో వస్తారు. అలాగే ఎస్సీ ఎస్టీ అండ్ పిహెచ్, సో వాళ్ళకి మార్క్స్ వెయిటేజ్ అనేది ఎంత ఉండాలో క్లియర్గా ఇక్కడ ఉంది. సో డౌట్ వస్తే మీరు దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని చెక్ చేయండి. ఓకే, సో మినిమం క్వాలిఫై, అలానే మరి పాస్ మార్క్స్ తెచ్చుకోవద్దు. ఓకేనా? సో ఓకే, క్లియర్. అయితే సిస్టమ్ అసిస్టెంట్కి 50 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. సో ఓసీ ఈడబ్ల్యూఎస్కి 20, అలాగే బీసీ వాళ్ళకి 17.5, అలాగే ఎస్సీ ఎస్టీ పిహెచ్ వాళ్ళకి 15 మార్క్స్ అనేవి మినిమం వచ్చి ఉండాలి. సో మినిమం క్వాలిఫై అనేది ఇది. అలా అని క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే ఇస్తారా, అయిన వాళ్ళకే ఇస్తారా అంటే అలా ఏం కాదు. సో క్వాలిఫై అయినా అందులోని ఇప్పుడు లైక్ స్టేట్ కానీ డిస్ట్రిక్ట్లో కానీ హైయెస్ట్ మార్క్స్. ఓకే, సో హైయెస్ట్ మార్క్స్ ఎవరికైతే వస్తాయో సో వాళ్ళని కంపేర్ చేసి వాటిలో 1:3 రేషియో తీస్తారు. సో ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ నెంబర్ 1 ఇది. పాయింట్ నెంబర్ 2, సో ఏంటండి పాయింట్ నెంబర్ 2. సో రామ్ అనే ఒక స్టూడెంట్ ఉన్నాడు. సో రామ్ అనే స్టూడెంట్, ఇతడు ఈడబ్ల్యూఎస్, సో ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందినటువంటి పర్సన్. అయితే ఇతడికి ఎన్ని మార్క్స్ వచ్చాయి? సో వీళ్ళు ఈడబ్ల్యూఎస్లో మనం ఎంత అనుకున్నాం? 40% కదా. అయితే ఈ రామ్కి 40 మార్క్స్ వచ్చాయి. 40 మార్క్స్ వచ్చాయి కదా, వీడికి జాబ్ వస్తుందా రామ్కి అంటే రాదు. ఎందుకు రాదు? సో రామ్కి ఎందుకు రాదు అంటే సో కేవలం ఇది మినిమం క్వాలిఫై మార్క్స్. రామ్కి కేవలం ఇవి క్వాలిఫై మార్క్స్ మాత్రమే. సో మరి క్వాలిఫై మార్క్స్ అంటారు, మరి 40 మార్క్స్ అంటున్నారు అంటే సో ఇప్పుడు ఒక డిస్ట్రిక్ట్ ఉంది. సో డిస్ట్రిక్ట్లోని హైయెస్ట్ మార్క్స్ ఎవరికైతే వస్తాయో సో ఆ పర్సన్ డిస్ట్రిక్ట్ కోర్టులో ఉద్యోగానికి తన అర్హుడు. వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో వాటిని 1:3 రేషియోలో చూస్తారు. ఆ డిస్ట్రిక్ట్లో ఇంతకంటే ఎక్కువ మార్క్స్ ఎవరికి రాకపోతే అప్పుడు ఇతనికి పోస్ట్ ఇస్తారు. ఓకే, అలాగే హైకోర్టు. సో హైకోర్టులో కూడా టాప్ మోస్ట్ ఎక్కువ మార్క్స్ ఎవరికైతే వస్తాయో సో వాళ్ళు దానికి అర్హులు, ఉద్యోగం వచ్చే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఓకే, అయితే ఇప్పుడు రామ్ ఉన్నాడు. సో రామ్కి 40 మార్క్స్ వచ్చాయి. సో సమ్ టైమ్స్ ఏమంటారు అంటే ఈ 40 మార్క్స్ వచ్చాయి. సో ఈ రాము కాంట్రాక్ట్ బేసిక్లో కానీ అలాగే అవుట్ సోర్సింగ్ కానీ ఇతనికి ఎక్స్పీరియన్స్ ఉంది. ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది? ఫర్ ఎగ్జాంపుల్ 7 ఇయర్స్. ఎన్ని ఇయర్స్? రామ్కి కాంట్రాక్ట్ బేసిక్లో ఇతడికి 7 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంది. అప్పుడు ఇతడికి 40 మార్క్స్ వచ్చాయి. సో ఒక ఇయర్కి ఎన్ని మార్క్స్ అనేది వీళ్ళకి యాడ్ చేస్తారంటే 1 ఇయర్కి 2 మార్క్స్ అనేవి యాడ్ చేస్తారు. సో ఎన్ని మార్క్స్ అండి అంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది కదా, అలాగే 7 ఇయర్స్ రామ్కి ఎక్స్పీరియన్స్ అనేది ఉంది. అంటే 7 ఇయర్స్ 7 2s అతడికి 14 మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి. సో ఇప్పుడు ఎన్ని అయ్యాయి? 54 మార్క్స్. సో రామ్కి ఎన్ని మార్క్స్ వచ్చాయి? ఇప్పుడు 54 మార్క్స్ అనేవి రామ్కి వచ్చాయి. ఓకే, అయితే ఇప్పుడు రామ్ డిస్ట్రిక్ట్ కోర్ట్. సో ఇతడు డిస్ట్రిక్ట్ కోర్ట్కి అప్లై చేశాడు కదా. ఈ డిస్ట్రిక్ట్ కోర్ట్లో రామ్ ఇప్పుడు హైయెస్ట్ మార్క్స్ ఉన్నాడు. 54 అంటే ఇప్పుడు హైయెస్ట్ మార్క్స్. సో రామ్ కంటే ఎక్కువ మార్క్స్ ఇంకెవరైనా వచ్చారనుకోండి అతడికి ఇస్తారు. రామ్కి మించి అతడికి ఇక్కడ ఎక్స్పీరియన్స్ కూడా ఇక్కడ పనికి రాదు. ఎందుకంటే అక్కడ వేరే పర్సన్ ఉన్నారు. ఇంక లైక్ రవి ఉన్నాడు.
సో రవికి 65 మార్క్స్ వచ్చాయి. అతడి కాంట్రాక్ట్ బేసిక్ కాదు, ఓన్లీ అతడు ఎగ్జామ్ రాసి తను క్వాలిఫై అయ్యాడు. రవి కేవలం ఫ్రెషర్స్ కమ్యూనిటీ, సో ఇంకా అతను ఏం కాదు, సో జస్ట్ క్యాషువల్ ఫ్రెషర్ అనమాట. సో అతడికి 65 మార్క్స్ వచ్చాయి. 65 మార్క్స్ వచ్చినప్పుడు మరి రామ్కి వస్తుందా లేకపోతే రవికి వస్తుందా జాబ్? ఆలోచించండి. రామ్కి వస్తున్నాయి. హైయెస్ట్ మార్క్స్ ఎవరికి ఉన్నాయి? రామ్కి ఉన్నాయా రవికి ఉన్నాయా? హైయెస్ట్ మార్క్స్ రవికే ఉన్నాయి. సో ఖచ్చితంగా రవికే ఉద్యోగం ఇస్తారు. రామ్కి ఇక్కడ 7 years ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే రామ్కి ఇవ్వరు. సో బికాస్ ఆఫ్ రవికి ఎక్కువ మార్క్స్ అనేవి ఉన్నాయి. ఓకే, రవికి ఎక్కువ మార్క్స్ ఉన్నాయి కాబట్టి ఇతనికి ఇచ్చారు. అదే ఈ డిస్ట్రిక్ట్లో అసలు రవినే లేడు, అప్పుడు ఖచ్చితంగా రామ్కి ఇస్తారు. రామ్ది హైయెస్ట్ మార్క్స్. ఓకే, రామ్దేవ్ హైయెస్ట్ మార్క్స్, ఇంకెవరూ లేరు. అప్పుడు ఖచ్చితంగా అప్పుడు మాత్రమే రామ్కి ఉద్యోగం అనేది ఇస్తారు. ఏ క్రైటీరియా అర్థమైంది కదా? తనకి ఆల్రెడీ 7 years ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ అతనికి మార్క్స్ తక్కువ వచ్చాయి. 54 అంటే ఇంకా తక్కువ. సో అంతకన్నా ఎక్కువ రవి ఉన్నాడు ఇక్కడ. రవికి 65 మార్క్స్ వచ్చాయి. రామ్కి ఎక్కువ మార్క్స్ వస్తే రామ్కి ఇస్తారు, అలాగే రవికి ఎక్కువ వస్తే రవికి ఇస్తారు. ఏ పర్సన్కి ఎక్కువ మార్క్స్ వస్తే ఆ పర్సన్కే ఇస్తారు. అలాగే తన కాంట్రాక్ట్ బేసిక్ కానీ అవుట్ సోర్సింగ్ పర్సన్ అయితే వాళ్ళకి మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి. ఆ మార్క్స్ యాడ్ అయిన ఆ ఎక్స్పీరియన్స్ కూడా వేరొక వాళ్ళకి ఎక్కువ మార్క్స్ ఉంటే వీళ్ళని తీసుకోరు. ఇంకా ఎవరైతే కాంట్రాక్ట్ బేసిక్ ఉన్నారో సో వాళ్ళు ఇంకా తీసుకోరు, ఎందుకంటే వాళ్ళకి మార్క్స్ అనేవి యాడ్ చేసినా వాళ్ళకి సరిపోరు. వీళ్ళకి 70 రావచ్చు, వీళ్ళకి 50 వచ్చాయి. సో 50కి ఒక 10 మార్క్స్ కలిపారు. 5 years ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, వాళ్ళకి 10 మార్క్స్ వచ్చాయి. 10 మార్క్స్ వచ్చినా సరే వీళ్ళు కాదు. సో ఎవరికైతే హైయెస్ట్ మార్క్స్ వస్తాయో వాళ్ళకి మాత్రమే ఉద్యోగం అనేది ఇస్తారు. ఓకే, గాట్ ఇట్? సెకండ్ పాయింట్ క్లియర్. అండ్ నెక్స్ట్ థర్డ్ పాయింట్ 1 తీసుకున్నాం, పాయింట్ 2 తీసుకున్నాం. ఇప్పుడు పాయింట్ నెంబర్ 3. సో ఏంటంటే పాయింట్ నెంబర్ 3లోని ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి ఉంది, తన పేరు సీత. సో సీతది రంగారెడ్డి. సీతది ఏ డిస్ట్రిక్ట్? రంగారెడ్డి. అయితే సీత యొక్క కమ్యూనిటీ ఏంటి? బీసీఈలో ఈ రంగారెడ్డిలో కేవలం విమెన్కి ఒక్కటే పోస్ట్ ఉంది. కేవలం విమెన్కి ఓన్లీ 1 పోస్ట్ మాత్రమే ఉంది. అయితే ఈ సీత ఈ డిస్ట్రిక్ట్లో మొత్తం ఎగ్జామ్ ఎంతమంది రాశారు? 10 members రాశారు. సో మొత్తం ఎగ్జామ్ 10 members రాశారు. 10 membersలో కేవలం 5 members మాత్రమే క్వాలిఫై అయ్యారు. సో మనం ఇందాక చెప్పాం బీసీలో ఎంత పర్సెంటేజ్ ఉండేది? 35%. అంటే 35 మార్క్స్ వచ్చి ఉంటే చాలు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు 100 మార్క్స్కి ఎగ్జామ్ రాశారు. సో సీత 100 మార్క్స్ రాశారు. రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో 100 మార్క్స్కి ఎగ్జామ్ రాశారు. సీత ఈ రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో వీళ్ళు ఎగ్జామినర్కి అటెంప్ట్ చేశారు 100 మార్క్స్కి. అయితే వీళ్ళకి ఎన్ని మార్క్స్ క్వాలిఫై? 35 మార్క్స్కి క్వాలిఫై. అయితే ఇందులో 10 membersలో 5 members మాత్రం క్వాలిఫై అయ్యారు. సో 5 members, ఇంకో 5 members క్వాలిఫై అవ్వలేదు. ఓకే, ఒక్క 5 members మాత్రమే క్వాలిఫై అయ్యారు. అందులోని ఒకరికి 39 మార్క్స్ వచ్చింది, ఇంకొకరికి 38 వచ్చింది, ఇంకొకరికి 37, 36 అండ్ 35. ఓకే, సో ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. సో సీతకి ఇందులో 39 మార్క్స్ వచ్చాయి. సో ఈ 5 members మాత్రమే ఇందులో క్వాలిఫై అయ్యారు. సో మిగతా 5 members అవ్వలేదు. అయితే ఇప్పుడు ఈ 5 members ఉన్నారు, కానీ ఎగ్జామ్లోని క్వాలిఫై అయ్యే వాళ్ళకి ఈ డిస్ట్రిక్ట్లో అంటే మామూలుగా ఒక పోస్ట్ 1:3 రేషియోలో వాళ్ళని 1:3 రేషియోలో సెలెక్ట్ చేస్తారు. సో ఓకే, అయితే ఇందులో హైయెస్ట్ మార్క్స్ వచ్చింది ఎవరికి? 39 అండ్ 37 or 38. సో ఈ ముగ్గురిని, సో ఈ రెండింటికి కాదు, సో ఈ ముగ్గురిని మెరిట్ లిస్ట్లో తీసుకున్నారు 1:3 రేషియోలో. అయితే ఇందులో ఎక్కువ హైయెస్ట్ మార్క్స్ వచ్చింది ఎవరు? సీత. సో సీతకే కదా 39 మార్క్స్ వచ్చాయి, కాబట్టి సీతకి ఉద్యోగం వచ్చే అవకాశం అనేది ఉంది. ఒక క్రైటీరియాలో చూసినట్లయితే సీతకి 39, వీళ్ళందరూ హైయెస్ట్ ఎక్కువ వచ్చింది 39 సీతకే వచ్చింది. సో కాబట్టి సీతకి ఉద్యోగం వచ్చే అవకాశం అనేది ఉంది ఒక క్రైటీరియాలో మాత్రమే. ఓకే, ఒకవేళ సో 39 మార్క్స్ వచ్చాయి సీతకి. అయితే 100 మార్క్స్కి ఎగ్జామ్ కదా, 100 మార్క్స్ ఎగ్జామ్లోని సీతకి 39 వచ్చాయి కాబట్టి ఉద్యోగం వచ్చేస్తుంది. అదే ఒక క్రైటీరియాలో కేవలం 90 మార్క్స్కి ఎగ్జామ్ ఉండి 10 మార్క్స్కి ఇంటర్వ్యూ అనేది ఉంటుంది.
10 మార్క్స్కి ఇంటర్వ్యూ ఉంటుంది కదా, అలాంటి సిచ్యుయేషన్స్లో మనం ఊహించలేం. ఇక్కడ మెరిట్ లిస్ట్లో తినుంది. ఓకే, సో మరొక ఇంటర్వ్యూ అనేది కూడా ఉన్నట్లయితే, ఇంటర్వ్యూ కానీ అలాగే స్కిల్ టెస్ట్ కానీ, సో ఏదైనా సరే ఆ సందర్భంలో మనం దీన్ని క్యాలిక్యులేట్ చేయలేము. సో ఖచ్చితంగా పోస్ట్ వస్తుందని మనం గ్యారంటీ ఇవ్వలేము. సో అది ఎలా మారుతుంది అంటే, ఇప్పుడు వీళ్ళే ఉన్నారు. సో ఈ పోస్టులు సీతకి 39 వచ్చాయి, ఇంకో అమ్మాయికి 38, ఇంకొక అమ్మాయికి 37. అప్పుడు వీళ్ళకి ఇంటర్వ్యూ అనేది 10 మార్క్స్. సో ఇంటర్వ్యూలో 10 మార్క్స్ ఉండేటప్పుడు సో సీత ఎక్కువ మార్క్స్ వచ్చాయి, కానీ తను ఇర్రెస్పాన్సిబుల్. సో పెళ్ళిస్లో వాళ్ళు ఏం చెప్పక ముందే సో తనకి ఇష్టసారంగా లోపలికి వెళ్ళిపోవడం కానీ, సో ఇర్రెస్పాన్సిబుల్గా తను ఆన్సర్ చేయడం కానీ చాలా దీనిగా అనమాట. సో ఆ రకంగా ఆన్సర్ చేసింది. సో అందుకని చెప్పి ఈమెకి కేవలం 2 మార్క్స్ మాత్రమే వేశారు. ఇంటర్వ్యూలో కేవలం తనకి 2 మార్క్స్ మాత్రమే వేశారు. అలాగే ఇంకో పర్సన్ ఉన్నారు. సో దీనికి 38 మార్క్స్ వచ్చినటువంటి అమ్మాయికి ఇంకొంచెం పర్వాలేదు, కొంచెం బాగానే చెప్పారు, కొంచెం పర్వాలేదు, ఆ అమ్మాయి యొక్క బిహేవియర్ అంతా కొంచెం పర్వాలేదు. సో అందుకు ఆ అమ్మాయికి 5 మార్క్స్ ఇచ్చారు. ఇక్కడ 37 మార్క్స్ వచ్చాయి. సో ఇందులో వీళ్ళతో పోల్చుకుంటే ఈ అమ్మాయికి తక్కువ మార్క్స్ వచ్చాయి. ఈ అమ్మాయి మాత్రం చాలా హంబుల్గా, చాలా పొలైట్గా ఉంది. సో వాళ్ళు అడిగిన ప్రతి ఒక్క దానికి సమాధానం చాలా రిక్వెస్ట్గా, అంటే చాలా బాగా చెప్పింది. సో వాళ్ళు ఇంప్రెస్ అయ్యే విధంగా. సో ఈ అమ్మాయికి వీళ్ళు 10 మార్క్స్ వేశారు. పెనాలిస్ట్లో ఈ అమ్మాయికి 10 మార్క్స్ వేశారు. ఇక్కడ సీతకి 39 మార్క్స్ వచ్చాయి. సో ప్లస్ 2 వేస్తే 41 మార్క్. సో 38 ప్లస్ 5 43, 37 ప్లస్ 10 47. ఓకే, సో ఇప్పుడు మీకు అర్థమైంది ఎవరికి ఇందులో పోస్ట్ అనేది వస్తుందో మీకు అర్థమై ఉంటుంది. సో ఈ అమ్మాయికి నిజమే ఖచ్చితంగా తక్కువ మార్క్స్ వచ్చాయి. వీళ్ళతో పోల్చుకుంటే ఈ అమ్మాయికి 37 మార్క్స్ వచ్చాయి. కానీ ఇంటర్వ్యూలోని ఈమె మంచిగా సమాధానం చెప్పింది. సో వాళ్ళని ఇంప్రెస్ చేసింది. ఆ అమ్మాయికి 10 మార్క్స్ వేశారు. కానీ రిమైనింగ్ వీళ్ళిద్దరికి ఎక్కువ మార్క్స్ వచ్చినా వాళ్ళ యొక్క బిహేవియర్ అనేది అంత బాగుండలేదు. అందుకని వీళ్ళిద్దరికి మార్క్స్ అనేవి 2 వేశారు, 5 వేశారు. కానీ ఇప్పుడు పోస్ట్ అనేది మెరిట్ లిస్ట్లో పోస్ట్ అనేది ఎవరి పేరు వస్తుంది ఫైనల్ లిస్ట్లో? ఈ అమ్మాయి పేరు. 37 మార్క్స్ ఎవరికైతే వచ్చాయో ఆ అమ్మాయి పేరు ఫైనల్ లిస్ట్లో ఉంటుంది. ఓకే, సో ఒక కేటగిరీలో చూసినట్టయితే సో సీతకు వస్తుంది ఎక్కువ మార్క్స్. అంటే వీళ్ళకి 100 మార్క్స్లో ఎగ్జామ్ జరిగేటప్పుడు సో 39 మార్క్స్ సీతకి ఎక్కువ మార్క్స్ వచ్చాయి కాబట్టి సో ఖచ్చితంగా సీతకే ఇస్తారు. కానీ ఇక్కడ ఎగ్జామ్ జరిగింది 90 మార్క్స్కి ఎగ్జామ్ జరిగింది. 90 మార్క్స్కి జరిగింది కాబట్టి ఇంకో 10 మార్క్స్ ఇంటర్వ్యూ. ఆ ఇంటర్వ్యూలో తను బాగా సమాధానం చెప్పింది కాబట్టి సో అమ్మాయికి 10 మార్క్స్ ఇస్తారు. ఇందులో తక్కువ మార్క్స్ వచ్చినటువంటి అమ్మాయికి 37 మార్క్స్ ప్లస్ 10 మార్క్స్, సో 47 మార్క్స్. సో ఈ అమ్మాయి ఫైనల్ లిస్ట్లో తను ఉద్యోగం సాధించింది. ఓకే, సో అర్థమైంది కదా. సో ఖచ్చితంగా ఇంటర్వ్యూ జరిగే సందర్భంలో మనం చాలా పొలైట్గా ఉండాలి. సో వాళ్ళు అడిగిన ప్రతిదానికి హంబుల్గా సమాధానం అనేది చెప్పాలి. ఓకే, చాలా పొలైట్గా ఉండాలి. ఇర్రెస్పాన్సిబుల్గా, ఇర్రెక్లెస్గా కానీ ఇర్రెస్పాన్సిబిలిటీ కానీ ఉండడానికి పనికి రాదు. మనం ఒక ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు సో ఆ యొక్క ఇంటర్వ్యూ దగ్గర మనం ఎలా ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత హంబుల్గా ఉండాలి, ఎంత పొలైట్గా ఉండాలి. అలా కాకుండా నువ్వు ఏదో ఒక ఉద్యోగం చేస్తున్నావు కానీ అదంతా ఇక్కడ చూపించకూడదు. చాలా పొలైట్గా ఉండాలి. ఓకే, సో అర్థమైంది కదా ఏ క్రైటీరియాలో ఉద్యోగం అనేది ఇస్తారు. సో ఇక్కడ మాత్రం రిటర్న్ ఎగ్జామ్ అనేది అయ్యేటప్పుడు 1:3 రేషియోలోనే ఉంటుంది. ఓకే, అలాగే ఇంటర్వ్యూ ముందు వరకు 1:3 రేషియోలో ఉంటుంది. కానీ ఫైనల్ మెరిట్ దగ్గరకు వచ్చేటప్పుడు కేవలం 1:1 రేషియోలో మాత్రమే మెరిట్ లిస్ట్లో నేమ్ అనేది ఉంటుంది. ఊహించలేము అసలు. ఓకే, సో అది మన బిహేవియర్ బట్టి ఉంటుంది. ఓకే, క్లియర్. ఇప్పుడు దాకా చెప్పిన 3 పాయింట్లు మీకు క్లియర్గా అర్థమయ్యాయి కదా. ఈ యొక్క వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా, చాలా డీటెయిల్గా, చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో గతంలో జరిగిన 2018, 23, 23 అలాగే 22లో జరిగినటువంటి మొత్తం ఆ యొక్క దీన్ని మొత్తాన్ని అనలైజ్ చేసి మీకు డీటెయిల్గా చెప్పడం జరిగింది. సో ఈ యొక్క వీడియో చాలామంది ఆస్పిరెంట్స్కి చాలా యూస్ఫుల్ అవుతుందని అందుకని ఈ వీడియో చేయడం జరిగింది. సో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మిగతా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అని ఆశిస్తూ ఇట్లు మీ హైమా మ్యామ్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.